హాయ్ అండి, బాగున్నారా? చూడండి, టమాటాలు అయితే చాలా బాగున్నాయి కదా. ఇవాళ ఏమంటే ఆటో వచ్చింది, టమాటాల ఆటో. ఇంక టమాటాలు అయితే తెచ్చుకున్నాను. ఈ టమాటాలు చూసేసరికి పచ్చడి అయితే చేయాలనిపించింది. ఇంక నా టమాటాలు శుభ్రం కడిగేసి సన్న ముక్కలుగా అయితే తరిగేసుకున్నాను. ఇంకా స్టవ్ మంటేసి బాండ్లో పెట్టేసుకొని ఒక 5 స్పూన్లు నూనె వేసుకొని, తర్వాత అర స్పూన్ ఆవాలు, 1/4 స్పూను మెంతులు అవన్నీ వేసేసి ఎర్రగా అయితే వేయించేసుకున్నాను. తర్వాత తగినంత కారం అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నాను నేను. ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఎక్కువైతే మెంతులు వేసుకోవద్దు, పచ్చడి చేదుగా వచ్చేస్తుంది. ఇంక ఈ టమాటాలు ఉన్నాయి కదా, సన్నగా తరుక్కున్న టమాటాలు, దానికి తగ్గట్టు అయితే కారం అయితే తీసుకున్నాను నేను. అంటే ఎండుమిర్చి ఎర్రగా వచ్చేలా వేపేసుకోవాలి. నేను వేపేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 స్పూన్ నూనె వేసేసుకొని, తర్వాత ఈ టమాటా ఉంది కదా, సన్నగా తరుక్కున్న టమాటా, అది కూడా వేసేసి బాగా నూనెలోనే వాడ్చాలి. వాడిస్తేనే బాగుంటుంది, నీళ్ళు మాత్రం వేయకాకండి, నూనెలోనే వాడిస్తే బాగుంటుంది. తర్వాత ఈ టమాటా కూడా వేసేసి సగభాగం బాగా నూనెలో వాడాక అర స్పూను పసుపు వేసేసి అది కూడా వాడనిచ్చాను. దీంట్లోనే చింతపండు వేసి కూడా ఉడకబెట్టేస్తారు. నేనైతే అదొక టేస్ట్ ఉంటుంది, చింతపండు వేసి ఉడకబెడితే. నేను విడిగా అయితే నానబెట్టేసుకున్నాను చింతపండు. ఇప్పుడు అర స్పూన్ అయితే పసుపు వేసేసుకుంటున్నాను. ఇది మనం కారం వేసే పని అయితే దీంట్లోనే ఉప్పు వేసేసి చేస్తారు. నేనైతే దంచేసుకుంటామనేసి ఎండుమిర్చి చాలా బాగుంటుంది. ఎండుమిర్చి ఇది ఒక టేస్ట్ అన్నమాట. ఎండుమిర్చి ఏం చేసుకొని దంచేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇంక అన్నీ అయితే రోడ్డు దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను. ఇంక ఈ టమాటా అంతా కూడా చల్లారిపోయింది. చింతపండు అంత అయితే తీసుకున్నాను నేను. ఉప్పు ఇవన్నీ చేసుకున్నాను కదా. ఇంక రోలు కూడా కడిగేసి శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఎండుమిర్చి ఉంది కదా, అదైతే వేసేసి ఉప్పు తగినంత ఉప్పు వేసేసి ఇంక దంచేసుకున్నాను. తర్వాత టమాటాలు పెట్టుకున్నాం కదా, అది వేసేసి దంచేసుకున్నాను మెత్తగా అయితే. చింతపండు ఇవన్నీ దంచేసుకొని ఇంక స్టవ్ మంటేసి బాండ్లు అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఇంకొక 5 స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె ఉంటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి, మరుసటి రోజుకి కూడాను. మరుసటి రోజుకి ఏమో 3-4 రోజులు కూడా బాగుంటుంది చట్నీ అయితే. తర్వాత ఒక 5 స్పూన్లు నూనె వేసుకొని అర స్పూను ఆవాలు వేసుకున్నాను. తర్వాత అర స్పూను పచ్చెనపప్పు. తర్వాత అది వేగినాక అర తెల్లగడ్డ అయితే వేసుకున్నాను. అంటే సగభాగం తెల్లగడ్డ అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 3 మట్టలు కరివేపాకు అయితే వేసేసి సుంచేసి వేసేసాను. ఇంక మళ్ళా దంచేసుకున్నాను కదా పచ్చడి, అది కూడా వేసేసి కలిపేసుకున్నాను. చాలా బాగుంటుంది అది. అసలు తిరగమాత వేస్తుంటేనే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. మనం దంచుకున్నాం కదా ఎండుమిర్చి, దాంట్లో ఈ టమాటా కూడా వేసి దంచుకున్నాం కదా, చాలా బాగుండింది. తర్వాత దీంట్లోకి నేను అరటికాయ సన్నగా తరిగేసి చిప్స్ లాగా అయితే చేశాను. ఆ వీడియో కూడా పెడతాను చూడండి నేను ఎలా చేశానో. చూడండి, పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఆ తిరగమాతకి అంతా కాసేపు తలకి నూనె అయితే బాగా తేలిపోయింది. చాలా బాగుంది కదా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, అరటికాయ చిప్స్ చాలా బాగుంది కదా. నేను కొత్తగా ట్రై చేశాను, ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము ఈ అరటికాయ చిప్స్. చాలా బాగుండింది. చూడండి, టమాటా పచ్చడి ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్